కల్తీ కేటుగాళ్ల ఆట కట్టు, టీజీ సేఫ్ పేరిట ఏకీకృత అథారిటీ అట. హైడ్రా లాగానే ఒక అథారిటీని ఏర్పాటు చేశారు. హైడ్రా ఎట్లా అయితే చెరువులను కాపాడడం కోసం అని ఎట్లా అయితే చేస్తే దాన్ని మొత్తం సరే, దాని వెనకాల ఉన్న వేరే ఎజెండా వేరు, రేవంత్ రెడ్డి రంగనాథ్ ఎజెండా వేరు, వ్యవస్థను మొత్తం టెర్రరైజ్ చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలను బెదిరించి సొమ్ము చేసుకుంటారో అది వేరే. ఇప్పుడు ఇదేమో హోటల్ బిజినెస్. కానీ ఇంకా ఈ కల్తీలు ఎవరైతే తయారు చేస్తారో ప్రతిదీ కల్తీ కదా. ఇవాళ మనం తింటున్న ప్రతిదీ కల్తీనే. పాలు కల్తీ, పెరుగు కల్తీ, ఆయిల్ కల్తీ. మొన్న సజ్జనార్ గారు చూపించారు కదా, లవంగాలు కల్తీ, సాజీర కల్తీ, ఆవాలు కల్తీ, జీలకర్ర కల్తీ, ప్రతిదీ కల్తీనే. ఈ కల్తీ ఫుడ్తో పాటు హోటల్స్లో రకరకాలుగా హైజీనిక్గా ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా హోటల్స్ నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఒక అథారిటీని ఏర్పాటు చేశారు, టీజీ సేఫ్ అథారిటీ పేరు. టీజీ సేఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ కంట్రోల్ విభాగాల విలీనమట. ఇప్పుడు ఈ డ్రగ్ కంట్రోల్ విభాగం అనేది సపరేట్ ఉంది కదా, దాన్ని ఈ ఫుడ్ సేఫ్టీని విలీనం చేసిరట. దానికి ఒక పేరు పెట్టిరు, టీజీ సేఫ్ అని, అంటే తెలంగాణ సేఫ్. కమిషనర్గా దానికి అవినాష్ మహంతిని నియమించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి తెస్తూ జీవో వచ్చింది. తొలుత క్యూర్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారట. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ ఏరియాలో దీన్ని అమలు చేస్తారట. సో మొత్తానికి జీవో వచ్చింది. ఆ జీవో ద్వారా దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ రాయిళ్లు, నాసిరకం మందుల తయారీ ఆట కట్టించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇప్పుడు ఈ డ్రగ్స్ కూడా కల్తీ డ్రగ్స్ తయారవుతున్నాయి. మందులు కూడా ఇప్పుడు మనకు దొరికే మెడిసిన్లో అంత సేమ్ యాజిటీజ్గా ఉంటుంది, కానీ అందులో మందు ఉండదు. అవి వేసుకుంటే రోగం తగ్గదు, రోగం పెరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే నకిలీ మందులు. సో ఇట్లా వీటి మీద కూడా ఈ టీజీ సేఫ్ పనిచేస్తుందట. ఇప్పటి వరకు వేరువేరుగా పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ, ఔషధ నియంత్రణ మండలిని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు శాఖలు కలిపి టీజీ సేఫ్, తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అనే పేరుతో ఏకీకృత ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ వ్యవస్థ అమల్లోకి రాబోతున్నది. అమల్లోకి వచ్చింది ఆల్రెడీ. ఇప్పటిదాకా రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగాల మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. దీంతో కల్తీ కేటుగాళ్లు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని తప్పించుకుంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రెండింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చారు. దేశంలోని పలు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతమైన ఈ విధానం ద్వారా ప్రజారోగ్యానికి పూర్తి రక్షణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రెండు శాఖలను విలీనం చేసినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 కింద ఆయా అధికారులకున్న చట్టబద్ధమైన అధికారాలకు ఎలాంటి భంగం వాటిల్లేదని తాజా జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఇట్లా ఇది మంచిది కాదని మనం ఏం చెప్పలేం. కానీ ఇది ఎంతవరకు బలంగా పనిచేస్తున్న దగ్గరే ఉంటుంది. ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే దాని వ్యవహారం నడిపించడం ఇంకొక ఎత్తు. హైడ్రాన్ ఏం చేశారు, చివరికి సొంత అవసరాల కోసం వాడుకున్నారు. రంగనాథ్ బలోపేతం కావడానికి, రేవంత్ రెడ్డి బలోపేతం కావడానికి దాన్ని వాడుకున్నారు. దోపిడీ వ్యవస్థ కింద మార్చారు దాన్ని. సో ఇది కూడా వీళ్ళని బెదిరించి సొమ్ము చేసుకోవడం కాకుండా ప్రజల కోసం అనేలాగా పనిచేయాలి. ఇప్పుడు టీజీ సేఫ్, తెలంగాణని సేఫ్గా ఉంచడం కోసం పనిచేస్తే మంచిదే కదా.